నన్నేం చేయకు. నేను నాగాస్త్రం గురించి చెప్పడానికి వచ్చాను. నాగాస్త్రం గురించా? ఎవరు చెప్పమన్నారు? వైదేహి నీతో చెప్పి తీసుకురమ్మంది. రా వెళ్దాం. నాగాస్త్రం గురించి నువ్వు నాతో మాట్లాడాల్సిందే ఉంది. నాగాస్త్రం సాధించడంలో నీ సహాయం నాకు అవసరం. నేనెందుకు సాయం చేయాలి? సహాయం చేయకపోతే నష్టపోతావు కాబట్టి. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు బాస్, నీకు తెలియని ఓ నిజం చెబుతున్నాం. ఆ నాగాస్త్రం మన చేతికి రాకుండా దైవశక్తుల చేతికి వెళ్తే మనం సమూలంగా నాశనం అయిపోతాం. దుష్టశక్తుల లిస్టులో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అపాయం పొంచి ఉన్నట్టే లెక్క. నేను ఆ దైవాన్ని ఎదిరించకపోతే నాకెలాంటి అపాయం ఉండదు కదా. నా పాటికి నేను సైలెంట్గా ఉండిపోతాను. ఆల్రెడీ నువ్వు హిట్ లిస్ట్లో ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్న దుష్ట కార్యాలు చేసినా శిక్ష తప్పదు. అలాగని నేనొక్కడిని వచ్చి బలైపోవాలా? నువ్వొక్కడివి మాత్రమే కాదు, నువ్వు కాకుండా ఇంకా ఇద్దరు నాతో చేతులు కలిపితేనే మన నాగాస్త్రం సాధించగలుగుతాం. నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. కాస్త వివరంగా చెప్పు. అసలు నా గురించి నీకెవరు చెప్పారు? నువ్వు నాగాస్త్రాన్ని సాధించాలంటే నీకింకా ముగ్గురి అండ అవసరం. ఆ ముగ్గురు ఎవరు గురువుగారు? 1 కిరుగు అనే అదృశ్య మనిషి. 2 జంతువుల ఆత్మలను తనలో నింపుకున్న ట్యాటు. 3 మాయ, శరీరం మొత్తం విషంతో నింపుకున్న అమ్మాయి. 3 నీకు పూర్తిగా సహకరిస్తేనే నువ్వు నాగాస్త్రాన్ని సాధించగలవు. ఓకే, నాకిప్పుడు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. నేను ఈ డీల్ ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క షరతు. ఏమిటి? నాగాస్త్రాన్ని సంపాదించిన తర్వాత దానివల్ల వచ్చే వాటాలు వాళ్ళిద్దరికీ ఇవ్వకూడదు. సైలెంట్గా మనం మాత్రమే పంచుకోవాలి. అలాగే పద, మిగిలిన ఇద్దరిని వెతుకుదాం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమేనా? అవును నాన్న, అదృష్టం బాగుండబట్టి మనం సరిగ్గా అక్కయ్య వచ్చి వెళ్ళిన గెస్ట్ హౌస్కే వచ్చాం. గెస్ట్ హౌస్ బాయ్ వల్ల మనకు అక్కయ్య ఆచూకీ తెలిసింది. మీ అక్కయ్య ఆచూకీ తెలిసినా మనం వెళ్తే మనతో పాటు వస్తుందో రాదో, లేకపోతే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందోనని భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకు నాన్న, మనం వెళ్తే అక్కయ్య తప్పకుండా మన కోసమైనా వస్తుంది. నాకెందుకు ఆ నమ్మకం కలగడం లేదమ్మా. ఆ రోజు నీకు బాగా గుర్తుందిగా, మీ అక్కయ్యని ఇల్లు వదిలి వెళ్ళకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించింది. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి పిలిస్తే అన్నంత పని చేయదని గ్యారంటీ లేదుగా. నాన్న, మీరిలాంటి భయాలు వదిలేయండి. అక్కయ్యని మనతో పాటు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఎలాగా? మనతో పాటు అమ్మని తీసుకువెళ్దాం. అక్కయ్య కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పమందాం. అప్పుడైనా అక్కయ్య మనసు మారి మనతో పాటు రావచ్చు నాన్న. నీ ఆలోచన పూర్తిగా తప్పమ్మా. మీ అమ్మని తీసుకెళ్తే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు, నాగేశ్వర్ని ప్రాణాలతో చూస్తామన్న నమ్మకం కూడా నాకు లేదు. లేదు నాన్న, అంత ప్రమాదం ఏమీ ఉండదు. నువ్వెన్నైనా చెప్పు మైత్రి, మీ అమ్మను మాత్రం నాగేశ్వరి దగ్గర తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను చచ్చినా దాన్ని మాత్రం నమ్మను. అవసరమైతే అది నన్ను కూడా చంపేస్తుంది. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి. తన పాపని తనే పోతుంది, వదిలేయండి. సరే అయితే పద, మన ఇద్దరం కొత్తకోటకు వెళ్దాం. మనం నాగేశ్వరి కోసం కొత్తకోటకు వెళ్తున్నాం అనే సంగతి మాత్రం మీ అమ్మకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు.
అలాగే నాన్న, నేను ఈ విషయం అమ్మకి చెప్పను. పదండి, మనం వెళ్దాం. ఇన్నాళ్ళు నేను మీ అందరి దగ్గర అతి ముఖ్యమైన రహస్యం దాచాను. ఇంకా నేను ఆ రహస్యాన్ని దాచదలుచుకోలేదు. మీ అందరికీ ఈ రహస్యాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏ రహస్యం నాన్న? నా దగ్గరున్న మొత్తం ఆస్తిని మీ ఇద్దరి పేరున సమానంగా రాశాను, ఒక్క ఈ ఇల్లు తప్ప. దాన్ని గణేష్ పేరుతో ఎందుకు రాశానో తెలుసా? మీరు ఈ ఊళ్ళో లేరు, ఇతను ఇక్కడే ఉంటాడు. ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకంతోనూ, మీరు సిటీలో ఉండటం వల్ల దీన్ని అమ్మేస్తారనే భయంతోనూ. ఎందుకో ఈ మధ్య మనందరి మధ్య స్పర్ధలు పెరుగుతున్నాయి, దూరము పెరుగుతుంది. ఇంకా నేను ఎన్నాళ్ళుంటానో తెలియదు. నేను పోయినా పర్వాలేదు, కానీ నేను నెరవేర్చవలసిన బాధ్యత మాత్రం నెరవేరకుండా పోకూడదు. అసలు మీ బాధ్యత ఏంటి నాన్న? ఇన్నాళ్ళు మీరు మా నుంచి ఏం దాచారు? ఈ ఇంట్లో ఓ రహస్య ద్వారం ఉంది. ఆ రహస్య ద్వారం గురించి, అందులో ఉన్న రహస్యం గురించి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆ రహస్య ద్వారం గురించి, అందులో ఉన్న రహస్యం గురించి, నా బాధ్యతలన్నింటినీ మీకు తెలియచేస్తాను. నాతో పాటు రండి. ఈ ఇంట్లో ఈ రహస్య మందిరం ఉన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నా తర్వాత దీన్ని ప్రత్యక్షంగా చూస్తుంది మీరే. ఇది ఇక్కడ ఎందుకుంది, ఏమిటి అనేది దైవ రహస్యం. దైవ రహస్యమా అంటే? ఇందులోనే ఆ రహస్యం ఉంది. ఇందులో ఏముంది నాన్న? తామర పత్రాలున్నాయి. తామ్రపత్రాలా? దేనికి సంబంధించినవి? దైవానికి సంబంధించినవి. అర్థం కావడం లేదు నాన్న, కాస్త వివరంగా చెప్తారా? ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు కూడా నాకేదైనా అవుతుందనే అనుమానంతోనూ, ఒకవేళ అలా అయితే ఈ దైవ రహస్యం ఎవ్వరికీ తెలియకుండా పోతుందనే భయంతోనూ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈ పెట్టెను మీకు అప్పగిస్తున్నాను. దీన్ని మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. సమయం వచ్చినప్పుడు దీన్ని ఎవరికి ఇవ్వాలి, ఏం చెయ్యాలనేది మీకే తెలుస్తుంది.
మైత్రి త్వరగా రామ్మా, టైం అవుతుంది, బయలుదేరాలి. వస్తున్నా నాన్న. మైత్రి, ఎక్కడికి వెళుతున్నారమ్మా? మీ అక్కయ్యని వెతకడానికేనా? నేను వస్తాను. అమ్మమ్మ, అక్కయ్య ఆచూకీ తెలుసుకోవడం కోసం ఇక్కడ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుణ్ణి కలవడానికి వెళ్తున్నావు. నువ్వు ఇక్కడే ఉండి అంతా జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. పదండి నాన్న. మీరు నాగేశ్వరి కోసం వెళుతున్నారని నాకు తెలుసు. అదెక్కడుందో దాని అడ్రస్ కూడా మీరు తెలుసుకున్నారని నాకు బాగా తెలుసు. చెప్తాను. ఏంటండి మీరనేది? ఈ బాక్స్ తీసుకెళ్లి వాడికి అప్పగిస్తానంటారా? మీకేమైనా మతిపోయిందా? మావయ్య గారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని సమయం వచ్చినప్పుడు దీన్ని ఎవరికి అప్పగించాలో చెప్తానని అన్నారుగా. మాకు మాత్రం నాన్నగారి మాట వినకుండా ఇలా చేయాలని ఉంటుందా ఏంటి? మొన్న వాడు పాపని ఇంత ఘోరంగా హింసించాడో గుర్తుందిగా నీకు? అవును అనిత, మన అదృష్టం బాగుండబట్టి పాప ప్రాణాలు మనకు దక్కాయి. లేకపోతే అన్యాయంగా పాపను పోగొట్టుకునే వాళ్ళం. వాడు ఆ రోజే చెప్పాడు, మనకెలాంటి వివరాలు తెలిసినా వెంటనే తెలియజేయమన్నాడు. లేకపోతే మనందరి ప్రాణాలు పోతాయని చెప్పాడు. మావయ్య గారు మనకి బాక్స్ ఇచ్చిన సంగతి వాడికి ఎలా తెలుస్తుంది? సైలెంట్గా ఉండిపోండి, వాడికి దీన్ని అప్పగించొద్దు. ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించే మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. మనం ఊరు వెళ్ళాలని మాట్లాడుకున్నప్పుడు నేను ఊరు వెళ్దామని చెప్పిన మరుక్షణమే వాడు వచ్చి పాపం తీసుకెళ్ళిపోలేదు. మరి ఆ విషయం వాడికి ఎలా తెలిసింది? మనకు మన ప్రాణాలు, పిల్లల ప్రాణాలు ముఖ్యం. మొన్న నా బిడ్డ నా పరిస్థితిలో చూసినప్పుడే నేను చచ్చి బ్రతికాను. అప్పుడు జరిగిన విషయం నాన్నగారికి తెలియకుండా ఉండటానికి ఆ పసిబిడ్డకి ఎన్ని రకాలుగా చెప్పానో తెలుసా? అదృష్టవశాత్తు నాన్నగారితో సంధ్య ఇంతవరకు వాడి విషయమే చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈ పెట్టెను వాడికి అప్పగించక తప్పదంటారా? తప్పదనిత. ఎందుకంటే వాడికి ఈ పాటికే ఈ బాక్స్ గురించి తెలిసిపోయి ఉంటుంది. వాడు ఆ రోజు నుంచి ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడన్న అనుమానం. మేం బయలుదేరుతాం. పద శంకర్, వెళ్ళొస్తాం. అయ్యో, ఏమిటైంది? చూసుకోవచ్చు కదా. బాబు, కొంచెం ఇలా వస్తావా? ఏమైందండి? యాపిల్ కట్ చేస్తుంటే చేయి కట్ అయిపోయింది. మీ దగ్గర ఏమైనా బ్యాండేజ్ ఉందా? మా దగ్గర ఏమి లేవండి. అయ్యో, తగ్గిపోతుందిలే అమ్మా, ఊరుకో. లేదమ్మా, కట్ అయింది కదా, టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి.
దగ్గరలో ఏదైనా క్లినిక్ ఉందా? పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఒక క్లినిక్ ఉందండి. థ్యాంక్స్ బాబు. వెళదాం పదమ్మా. అలాగే. అమ్మా నువ్వు ఇక్కడే కూర్చో, నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఓకే అండి, ఎలాంటి డాక్టర్, ప్రాబ్లం లేదు, నేను డాక్టర్. చూసుకుంటాను. ఏమైందమ్మా? ఫ్రూట్స్ కట్ చేస్తుంటే ఫింగర్ కట్ అయిందండి. కూర్చోండి, ముందు కూర్చోండి. ఏం పర్లేదమ్మా, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇదిగోండి ఈ రింగ్ ఉంచండి. ఏంటండి ఇది? ఇదేమన్నా హాస్పిటల్ అనుకుంటున్నారా లేక మార్వాడి షాప్ అనుకుంటున్నారా? ప్లీజ్ డాక్టర్, నా బాధను అర్థం చేసుకోండి. ముందు ఈ రింగ్ ఉంచుకుని నాకు కాస్త స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వండి. నొప్పి భరించలేకపోతున్నాను. అట్లా కుదరదమ్మా. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పినట్టే నడుచుకొని నీ ఇంట్లో ఉన్న ఓ రహస్యం తెలియగానే నా దగ్గరకు వచ్చినందుకు చాలా సంతోషం. వెళ్ళి వెతుకు. దాన్ని బయటికి పిలువు. నాగేశ్వరి, ఏంటి? మీ ఇంట్లో నాగేశ్వరం ఉండటం చాలా ప్రమాదం. వెంటనే దాన్ని బయటికి పంపించండి. నాగేశ్వరి ఒక మామూలు అమ్మాయి, తన్నెందుకు బయటికి పంపించమంటున్నారు? అసలు దీనికి తనకి ఏంటి సంబంధం? నేను చెప్పింది చెయ్యటమే మీ పని, ఎదురు ప్రశ్నలు వెయ్యటం కాదు. అది కాదండి, అసలు ఆ అమ్మాయి చెప్పింది చెయ్యకుండా ఎదురు ప్రశ్నలు వేస్తే నష్టం మీకే. వెళ్ళి మర్యాదగా నేను చెప్పింది చెయ్యండి. వెళ్ళండి. ప్రకాష్, అసలు వీళ్ళ ఆలోచన ఏంటో నాకు అంతు చిక్కడం లేదు. మన ఇల్లు పాము ఆకారంలో ఉంది, అందులో ఏదో రహస్యం దాగుందని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఓకే,
కానీ ఈ ఇష్యూకి ఎలాంటి సంబంధం లేని నాగేశ్వరిని మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని ఎందుకు చెప్తున్నారు? సంబంధం లేదని నువ్వు అంటున్నావు, కానీ ఏ సంబంధం లేకపోతే అతను మాత్రం నాగేశ్వరిని ఎందుకు ఇంటి నుంచి పంపేయమంటాడు? అది ఇతను మొదటిసారిగా చెప్తున్న విషయం కాదు, ఆల్రెడీ కోతి మనిషి మనతో చెప్పిన మాటే. అదే ఎందుకు వెళ్ళగొట్టమంటున్నాడు అని. అది మనకు అనవసరమైన విషయం అనుకుంటేనే మంచిది, లేకపోతే అనవసరంగా మనం రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే నాగేశ్వరిని ఇంటి నుండి బయటికి పంపించేయాలంటావా? తప్పకుండా పంపి తీరాలి, మరో దారి లేదు. ఎలాంటి కారణం లేకుండా ఎలా ఇంటి నుండి వెళ్ళగొడతాం? వెళ్ళగొట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఏదో ఒక నింద వేసి బయటికి వెళ్ళగొట్టాల్సిందే. నింద వేస్తావా? ఏమని? ఏముంది, వెరీ సింపుల్. నగలు కనిపించట్లేదని అవి నాగేశ్వరే తీసిందని నాన్నగారితో చెప్తాం. ఏంటి ఈ మధ్య ఏమైనా పాత సినిమాలు ఎక్కువగా చూస్తున్నావా? మరీ ఓల్డ్ టెక్నిక్ ఏంట్రా? టెక్నిక్ ఓల్డే, కానీ అప్లై చేసే పద్ధతే కొత్తది. అర్థం కావడం లేదు. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, అంతా నీకే అర్థమవుతుంది. పద. అమ్మా, ఈ పాలు తాగమ్మా. అందులో ఏం కలిపావు? పంచదార కలిపాను. నీకు పాలల్లోనూ పాయసంలోనూ విషయం కలపడమే అలవాటు, అందుకే అడిగాను. ఏంటమ్మా, నువ్వు కూడా నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నావు. దయచేసి నన్ను నమ్మమ్మా, నేను మారిపోయానమ్మా. ఇదిగో ఈ పాలు తాగు. నువ్వు మారేవో లేదు అనేది ఆ దేవుడు కూడా కనిపెట్టలేడే. అయినా నేను ఈ రోజు నుంచి పాలు తాగడం మానేశాను, నాకు వద్దులే. నువ్వింకా నన్ను నమ్మడం లేదు కదమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ పాలు తాగు. తాగమ్మా. శభాష్, తెలిసే నువ్వు ఇదే విధంగా ఎన్నిసార్లు చేసి ఉంటావు. నువ్వు ఊసరవిల్లివే, నిమిషానికో రంగు మారుస్తావని నాకు బాగా తెలుసు. నువ్వు చేయి కోసుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వు ఇలాంటిది ఏదో ప్లాన్ చేసి ఉంటావని. అందుకే నువ్వు డాక్టర్ దగ్గర తీసుకున్న నిద్ర మాత్రలకు బదులుగా బీపీ మాత్రలు మార్చి ఉంచాను. చెప్పవే, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నిజం చెప్పేస్తానమ్మా. మైత్రికి ఆయనకి నాగేశ్వరి ఎక్కడుందో తెలుసమ్మా. వాళ్ళు అక్కడికే బయలుదేరి వెళ్ళారు. నాగేశ్వరికి సంబంధించిన వివరాలు తెలుసని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదమ్మా. పైగా వెళుతున్నప్పుడు జ్యోతిష్యుని కలవడానికి వెళుతున్నామని
నాతో అబద్ధం చెప్పారు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనే ఒప్పుకుంటున్నాను కదా, చాలా తప్పులు చేశాను, చాలా పాపాలు చేశానని. ఏ నేను మారకూడదా? నాకు మారడానికి ఒక్క అవకాశం ఇవ్వరా? నాగేశ్వరి నా బిడ్డేనమ్మా. దానికి ఆహారంలో విషం ఇచ్చి పెంచిన నా మనసులో ఏదో ఒక మూల ప్రేమ అనేది బతికే ఉందమ్మా. మైత్రి చెప్పినట్టుగానే నాగేశ్వరి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాను. ఆ తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. ఒకవేళ నాగేశ్వరి క్షమించకుండా నేను పోతే నా ఆత్మ కూడా శాంతించదమ్మా. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. రావడదాం, నాగేశ్వరిని మనం కూడా వెతుకుదాం. నువ్వెంత చెప్పినా సరే నేను నీ మాటలు నమ్మను, నీతో రాను. నీకు కావాలంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏ గంగలోనన్నా దూకు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా అనకమ్మా ప్లీజ్. ఒంటరితనం ఎంత నరకమో నాకిప్పుడు తెలుస్తోంది. చివరికి నువ్వు కూడా నాకు తోడు లేకపోతే నేను అనాథ చావు చావాల్సి వస్తుందమ్మా. వద్దమ్మా, నాకు అనాథ చావు చావడం ఇష్టం లేదు. చేసినవన్నీ చేసేసి ఇప్పుడు అన్ని పోగొట్టుకున్నాన్ని బాధపడితే ప్రయోజనం ఏమిటే? విధిరాతని ఎవ్వరు తప్పించలేరు. నువ్వెన్ని కష్టాలు పడాలనుందో, ఎలా బ్రతకాలనుందో, ఎలా చావాలనుందో అంతా విధిరాత ప్రకారమే జరుగుతుంది. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, అందరూ అనుకున్నట్టు స్వర్గం నరకం అనేవి వేరే లోకంలో లేవే, అంతా ఈ లోకంలోనే ఉంటాయి. వాళ్ళ వాళ్ళ బుద్ధులను బట్టి సంతోషంతో బ్రతకడమా లేక చావులతో మగ్గడం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఇకనైనా కాస్త మంచి బుద్ధితో బ్రతకడానికి ప్రయత్నించు. పద వెళదాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ.